హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజైతే ఫేషియల్ చేస్తున్నా. ఇంకా ఎగ్స్ కొడుతున్నా ఫ్రెండ్స్, చూడండి. ఇంకా 2 ఎగ్స్ కొడుతున్నా ఫ్రెండ్స్. ముందే ఎగ్స్ రేట్ కూడా ఉందంట. ఇంకొకటి ఎగ్స్ కూడా, చికెన్ కూడా రేటు పెరిగింది, ఎగ్స్కి రేటు పెరిగింది, కూరగాయలకు రేటు పెరిగింది ఫ్రెండ్స్. ఇంకా ఎగ్స్ అయితే కొట్టేసిన. ఇంకా చూడండి ఫ్రెండ్స్, నేనైతే 3 ఎగ్స్ కొట్టిన. కొట్టిన తర్వాత ఇందులో టమాటా గుజ్జు, టమాటా కొంచెం సన్నగా తరిమిన. చూడండి ఎంత సన్నగా తరిమినో. తర్వాత కొంచెము ఎల్లిపాయలు, తర్వాత ఇంకా ఇవి ఉల్లిపాయలు సన్నగా తరిమిన ఫ్రెండ్స్. ఇక తురుములాగా చూసినా. ఇది ఏంటో చెప్పుకోండి. ఇది క్యారెట్ కొంచెము వేస్తున్నా. ఇది కొత్తిమీర. బాగా కలపాలి ఫ్రెండ్స్. ఇక బాగా కలిపిన తర్వాత ఇంకో పెంక వేడి చేసుకుంటున్నా. చూసిరా ఫ్రెండ్స్, బాగా కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం వేసుకున్న తర్వాత బాగా కలపాలి. తర్వాత కొంచెం కారము, మేము కొంచెం కారం ఎక్కువ తింటాము, అందుకే కొంచెం కారం వేసిన. బాగా కలిపిన తర్వాత కొంచెం ధనియాల పొడి, ఇందులో ఏలక లవంగాలు కూడా కొంచెం సాజీర వేసి కొట్టేసిన, కొంచెం వేస్తున్నా. ఇంకా చికెన్ మసాలా అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక ఇంట్లో ఉండే దాంతోనే చేసుకోవచ్చు. ఇక కర్రీ బాగా కలపాలి. అయిపోయిందిగా ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు అయితే పెంక పెట్టిన ఫ్రెండ్స్. ఇక పెంక పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్, కొంచెం అంటే కొంచెం లైట్గానే, దీనికి ఆయిల్ ఎక్కువ పట్టదు.